రివ్యూ రైటర్స్ కి సినిమా చూపిస్తామంటూ ఘాటు హెచ్చరికలు పంపిస్తున్నారు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. మూవీని కూనీ చేద్దామని చూస్తే ఖబర్దార్ అంటూ ఒకరి తర్వాత మరొకరు స్వరం పెంచుతున్నారు. రివ్యూలు రాయకపోయినా డోంట్ కేర్, విషం చల్లితే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదని తెగేసి చెప్తున్నారు. టాలీవుడ్ వర్సెస్ రివ్యూయర్స్ వివాదం రోజు రోజుకి పీక్స్ కు వెళ్తుంది. సినిమా చూశాక అందులో ఉన్నదే రాస్తున్నామంటున్నారు రివ్యూ రైటర్లు. కానీ దాన్ని కొట్టిపాడేస్తున్నారు మేకర్లు. ఉన్నది ఉన్నట్టు రాస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవని, సొంత పైత్యాన్ని జోడిస్తున్న కారణంగానే నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా మీ రివ్యూలకు దండం, వాటినిక ఆపేయండని ఒకరి తర్వాత మరొకరు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. లేటెస్ట్ గా హీరో నాని రివ్యూలపై ఓపెన్ అయ్యారు. సినిమాలో నచ్చని విషయాల గురించి చెప్పొచ్చు, కానీ ఈ సినిమా ఆడుతుంది ఆడదు అని చెప్పడం సరికాదన్నారు. ఈ సినిమా తలనొప్పి అంటూ ప్రొఫెషనల్స్ కూడా కామెంట్ చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. వారం 10 రోజుల పాటు సినిమా ఎవరు చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని రాసినా పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు. అంతకు ముందు విజయశాంతి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఏవండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సినిమా అయినా పెద్ద సినిమా అయినా నచ్చకపోతే చూడడం మానేయండి. నచ్చలేదని చెప్పి సినిమాను చంపేద్దామనుకునే దుష్ట శక్తులు ఇకపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సక్సెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు విజయశాంతి. ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని బాగుందన్నది వాట్ ఇస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరైనా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయిన సమయంలో రివ్యూయర్లపై కాస్త కటువుగానే మాట్లాడారు నిర్మాత నాగవంశీ. పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన సినిమాలకు అసలు రివ్యూలే అక్కర్లేదన్నారు. అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమాలు నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. సినిమా రిలీజ్ కావడం ఆలస్యం. నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియాలో తలుక్కుమంటాయి రివ్యూలు. అలాగని అన్ని ఒకలా ఉండవు. ఒక దాంట్లో పాజిటివ్, ఇంకో దాంట్లో నెగిటివ్. ఎవరికి తోచినట్టు వాళ్ళు రివ్యూ ఇస్తారు. అదే వివాదంగా మారుతుంది. రివ్యూలు రాసే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోవాలి అని దగ్గర నుంచి వాళ్లను బ్యాన్ చేయాలనే వరకు వెళ్ళింది సిచ్యువేషన్. ఈ వివాదం ఇంకెటువైపు దారి తీస్తుందోనన్న చర్చ నడుస్తోంది.